ఇంటికాడ కూరగాయలు దేనికి అక్కడ ఇక్కడ పిల్లల్ని స్కూల్ కి తీసుకోవడానికి మాక్సిమం 3 kgs దీనిలో పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ రాశారు, మెన్షన్ చేశారు. బియ్యం బస్తాలు వేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసినామంటే లాక్ అయిపోతా. అంటే సో స్టాండ్ తీయంగానే సైడ్ స్టాండ్ ఇండికేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ మోడ్ ఉంది కదా, దీన్ని కనుక ప్రెస్ చేస్తే పవర్ మోడ్ లోకి వచ్చేస్తాం. ఇట్లా నొక్కినాం అనుకో, ఇగో ఇట్లా ఫార్వర్డ్ మోడ్, రివర్స్ మోడ్ అని చెప్పేసి మనకు ఒక హెల్మెట్ అయితే పెద్ద హెల్మెట్ ఈజీగా పడుతుంది. ఇట్లా పెట్టేస్తే లాక్ పడిపోయింది. చూస్తుంది చాలా ఈజీగా కాల్ అనేది మొత్తం ఆనుతుంది. చూడండి మీరు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ టీవీఎస్ ఐక్యూబ్ ఉన్నది. టీవీఎస్ ఐక్యూబ్ ఎప్పుడో వచ్చింది కదా అని అనుకోకుర్రి, ఇందులో కొత్త వేరియంట్ అందుబాటులోకి వచ్చిందనమాట. అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా తక్కువ ప్రైస్ తోని దీన్ని రిలీజ్ చేసింది. దోస్త్ ప్రైస్ మీరు వింటే నిజంగా షాక్ అయిపోతారు. అన్ని స్కూటర్లు మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు 1,50,000 పైననే ఉన్నాయి కదా. సో ఇది చాలా తక్కువ ప్రైస్ తో రిలీజ్ అయింది. అన్ని డీటెయిల్స్ లాస్ట్ లో చెప్తా. మొత్తం రివ్యూను మొత్తం చూడండి దోస్త్. ఇక నచ్చితే ఒక లైక్ కొట్టుడు మర్చిపోకురి. ఇక డిజైన్ గురించి మాట్లాడినట్లయితే మనకు సేమ్ ఐక్యూబ్ టాప్ ఎండ్ మోడల్ ఏదైతే ఉన్నదో సేమ్ అట్లనే మనకు కనిపిస్తుంది. ఇది బేసిక్ మోడల్ అయినప్పటికీ కూడా సేమ్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. ఇది బేస్ మోడలా టాప్ మోడల్ అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ వచ్చేసి 2.2 కిలోవాట్ బ్యాటరీతోని రూపొందించారనమాట. దీన్ని చాలా తక్కువ బ్యాటరీని దీంట్లో ఇచ్చారు. రేంజ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకనే పైసలు తక్కువ అనమాట. ఈ మోడల్ తోని కలిపి ఇప్పుడు మొత్తం 5 మోడల్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిందనమాట. 2.2 కిలోవాట్ ఇది బేస్ మోడల్, అండ్ అలాగే 3.4 కిలోవాట్ అండ్ 3.4 కిలోవాట్ అందుబాటులో ఉంది. 3.4 కిలోవాట్ ఎస్ ఉంది, 3.4 కిలోవాట్ ఎస్టీ ఉన్నది, అండ్ అలాగే 5.1 కిలోవాట్ ఐక్యూబ్ ఎస్టీ కూడా మార్కెట్ లోకి అందుబాటులో ఉంది అనమాట. సో దీంతో కలిపి మొత్తం 5 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ని మనం చూసినట్లయితే నిజంగా ఎలక్ట్రిక్ స్కూటరా లేకుంటే ఫ్యూయల్ స్కూటరా అన్నట్టుగా ఉంటుందన్నమాట. చెతక్ కూడా అట్లనే ఉంటుంది, ఐక్యూబ్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. ఓలా, ఏథర్, అదర్ స్కూటర్స్ ని మనం కంపేర్ చేసినట్లయితే అవి చాలా బక్కపలసగా ఉంటాయి. బట్ ఇవి చాలా మంచిగా బందోబస్తుగా ఒక ఫ్యూయల్ స్కూటర్ ని నడుపుతున్నటువంటి ఫీల్ ఇందులో మనకు ఫుల్ ప్లెడ్జ్ గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. నాకు అది చాలా బాగా నచ్చింది. నిజంగా లుక్ పరంగా చాలా బాగున్నది. ఫ్రంట్ సైడ్ లో విండ్షీల్డ్ ప్రొటెక్టర్ ని పియానో బ్లాక్ ఫినిషింగ్స్ తో రూపొందించారు. అండ్ అలాగే ఇక్కడ డిఆర్ఎల్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే స్మార్ట్ కనెక్ట్ అని ఇక్కడ మనకు అందుబాటులో మనకు కనిపిస్తుంది కదా. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ సో స్మార్ట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ టీవీఎస్ బ్యాచ్ లోగోని ఎంబోజ్ చేసి 3D షేప్ లో రూపొందించారు. అండ్ అలాగే ఐక్యూబ్ సిగ్నేచర్ లోగో, అండ్ అలాగే ఆల్ ఎల్ఈడి తో దీన్ని రూపొందించారు. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. లోపల కూడా ఎల్ఈడి టెక్ అని రాసిరనమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో ఇది హార్డ్ ప్లాస్టిక్ ని రూపొందించారు. ఇక్కడ కూడా హార్డ్ ప్లాస్టిక్ ని ఇచ్చారు. అండ్ అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అలాయ్ వీల్స్ డిజైన్ అయితే చాలా సూపర్ గా మనకు కనిపిస్తుంది. 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే 220mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ట్విన్ ట్యూబ్లర్ రియర్ షాక్ అబ్జర్వర్స్ ని రియర్ సైడ్ లో ఇచ్చారనమాట. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే సీట్ చాలా బిగ్గర్ గా వైడర్ గా మనకు కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా మనకు ప్రీమియం గా ఉండేలాగా రెడ్ కలర్ స్టిచ్చింగ్ ఇచ్చారు. అండ్ అలాగే గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇక్కడ గ్రిప్ ఉండేలాగా దీన్ని సెపరేట్ ప్యాటర్న్ తో రూపొందించారు. అండ్ ఇక్కడ రియర్ సీట్ ని ఓపెన్ చేసుకోవడం కోసం ఇక్కడ లాక్ ఇచ్చారనమాట. అండ్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీంతో మనం ఎలక్ట్రిక్ అని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే టీవీఎస్ ఎలక్ట్రిక్ ఇక్కడ కూడా ఎల్ఈడి ఇచ్చారనమాట. ఇది నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. అండ్ రియర్ సైడ్ లో ట్విన్ ట్యూబ్లర్ రియర్ షాక్ అబ్జర్వర్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే రియర్ సైడ్ లో మోటార్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సైడ్ లో డ్రమ్ బ్రేక్ ని రూపొందించారనమాట. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెద్దగా ఇచ్చారు. చాలా బక్కపలసగా ఉంటే అన్నిట్లో ఇది పెద్దగా ఉంది, మంచిగా అనిపించింది నాకు. అలాగే ఫ్లోర్ కూడా కంఫర్టబుల్ ఫ్లోర్ ని రూపొందించారు. దీంట్లో మనము బియ్యం బస్తాలు వేసుకోవచ్చు, అదర్ థింగ్స్ ని క్యారీ చేసుకోవచ్చు. ఒక చిన్న టైపు సిలిండర్ ని కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడనే అందుబాటులో ఉందన్నమాట. ఛార్జింగ్ ఇక్కడ నుంచి చేస్తారు. ఇక్కడ హుక్ ఉన్నది చూడొచ్చు మీరు, బట్ ఎక్కువ వేయకండి, చాలా డెలికేట్ ఉన్నది, ఇరిగిపోయే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకు హుక్ ఉన్నది, ఇది జర గట్టిగా ఉందన్నమాట. చూడండి మీరు, మాక్సిమం 3 kgs దీనిలో పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ రాశారు, మెన్షన్ చేశారు. అండ్ కంఫర్టబుల్ ఫ్లోరింగ్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు హ్యాండ్ బ్రేక్ కూడా ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, సో ఇట్లా పెట్టేసినామంటే లాక్ అయిపోతుంది. అంటే హిల్ స్టేషన్స్ పైన ఈ స్కూటర్ నాపినప్పుడు ఇట్లా లాక్ చేసుకుంటే వెనక పోకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఇట్లా నొక్కేస్తే లాక్ వెళ్ళిపోతుంది. అండ్ హ్యాండిల్ బార్ పైన ఉన్నటువంటి బటన్స్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ హై బీమ్, లో బీమ్ మనకు కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే హార్న్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే రైట్ సైడ్ మనం చూసినట్లయితే హజార్డ్ వార్నింగ్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే పార్కింగ్ మోడ్ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మోడ్స్ బటన్ ఉంది కదా, సో ఈ మోడ్ బటన్ ని మనం ప్రెస్ చేసినట్లయితే పవర్ మోడ్ అండ్ అలాగే ఎకో మోడ్ 2 మోడ్స్ అందుబాటులో ఉన్నాయి అనమాట. ఎకనామీ మోడ్ లో మనం నడిపించినట్లయితే మనకు 75 కిలోమీటర్స్ రేంజ్ దొరుకుతుంది అనమాట. మీరు ఆల్రెడీ స్టాండ్ వేసి ఉన్నది కాబట్టి ఇది స్టార్ట్ కాలేదన్నమాట ఇంకా. సో స్టాండ్ తీసినట్లయితే ఇక సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూస్తున్నారా. సో ఇప్పుడు మనం స్టాండ్ తీద్దాం. సో స్టాండ్ తీయగానే సైడ్ స్టాండ్ ఇండికేషన్ వెళ్ళిపోయింది. ప్రెస్ బ్రేక్ ప్లస్ మోడ్ స్విచ్ అని చెప్పి అన్నారు కదా. సో
బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ మోడ్ బటన్ని కనుక నొక్కినట్లయితే అది ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీరు చూడండి, సో స్టార్ట్ అయిపోయింది. సో ఎకనామీ మోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం అనమాట. అండ్ ఎంత స్పీడ్లో మీరు వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ పవర్ మోడ్కి రావాలనుకుంటే ఇక్కడ మోడ్ ఉంది కదా, దీన్ని కనుక ప్రెస్ చేస్తే పవర్ మోడ్లోకి వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఎకనామీ మోడ్లోకి వచ్చేస్తాం అనమాట. అండ్ అదర్ బటన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే హజార్డ్ వార్నింగ్ అండ్ పార్కింగ్ మోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఎనేబుల్ చేయాలనుకుంటే రివర్స్ బటన్ గా ఇది మనకు పనిచేస్తుంది అనమాట. సో దీన్ని పార్కింగ్ మోడ్ అంటారు. సో దీన్ని మనం ఒక్కసారి ఇట్లా బ్రేక్ పట్టుకొని ఇట్లా నొక్కినామనుకో, ఇట్లా ఫార్వర్డ్ మోడ్, రివర్స్ మోడ్ అని చెప్పేసి మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఎక్సిలేటర్ రేట్ చేస్తే ముంగలికి పోతుంది. మీరు చూడండి, సో ముంగలికి పోయింది. సో ఇప్పుడు వెనకకు పోదనమాట, ఎందుకంటే ఫార్వర్డ్ మోడ్ లో ఉంది. రివర్స్ పోవాలంటే దీన్ని మనం ఒకసారి సింగిల్ టచ్ చేసామనుకో రివర్స్ మోడ్ లోకి వచ్చేస్తుంది. చూడండి మీరు, మళ్ళీ ఒకసారి దీన్ని సింగిల్ టచ్ చేస్తే ఫార్వర్డ్ మోడ్ లోకి వెళ్తుంది, ఒకసారి సింగిల్ టచ్ చేస్తే రివర్స్ మోడ్ లోకి వెళ్తుంది. రివర్స్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక్కసారి దీన్ని ఇట్లా అంటే వెనకకు పోతుంది అనమాట. సో నూకుడు గీకుడు ఏం అవసరం లేదనమాట వెనుకకు కష్టపడి. సో ఈజీగా రివర్స్ మోడ్ ఉన్నది కాబట్టి, ఫార్వర్డ్ అండ్ రివర్స్ మోడ్ ఉంది కాబట్టి మనము వెనుకకు కూడా ఈజీగా తీసుకుపోవచ్చు. అండ్ అలాగే దీన్ని డిజేబుల్ చేయాలనుకుంటే మళ్ళా ఈ బ్రేక్ పట్టేసి ఒకసారి ఈ మోడ్ని కనుక ప్రెస్ చేసినాం అనుకో డిజేబుల్ అయిపోతుంది అనమాట. సో ఇంజన్ కూడా ఆఫ్ అయిపోయింది, సో బ్యాటరీ కూడా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆన్ చేయాలనుకుంటే ఇట్లా బ్రేక్ పట్టుకొని మోడ్ని ప్రెస్ చేసినామంటే ఈజీగా బ్యాటరీని ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎంత బ్యాటరీ ఉందో అందుబాటులో ఉందో తెలుస్తుంది. 84% బ్యాటరీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ 84%లో మనము 63 కిలోమీటర్స్ వరకు రేంజ్ వెళ్తుంది అనమాట ఎకనామీ మోడ్లో. పవర్ మోడ్లో మార్చంగానే మనకు రేంజ్ మారుతుంది. చూడండి 51 అయింది. సో ఇప్పుడు చూడండి 63 కిలోమీటర్స్ అయింది ఎకనామీ మోడ్లో. ఇక్కడ బ్లూటూత్ ఎనేబుల్కి సంబంధించినటువంటి ఐకాన్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఎంత సిగ్నల్, ఎంత స్ట్రెంత్ ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ కనిపిస్తుంది, ఎంత బ్యాటరీ ఉన్నది అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే మీకు కాల్స్ వచ్చిన నోటిఫికేషన్స్ కూడా తెలుసుకోవచ్చు దీంట్లో. అది దాని నోటిఫికేషన్ సింబల్ ఇక్కడ ఉంది. అలాగే మెసేజెస్ కూడా మీకు ఇందులో వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు. అక్కడ దానికి సంబంధించినటువంటి ఎంబ్లమ్ సింబల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. టైం కనిపిస్తుంది, డేట్ కూడా కనిపిస్తుంది. అండ్ ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ అలాగే యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తున్నారు అనేది మొత్తం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో క్లియర్ గా 5 ఇంచెస్ TFT స్క్రీన్ ని చాలా క్లియర్ గా రూపొందించారు. సో ఇంత మంచి, సో మధ్యాహ్నం ఎండాకాలం టైంలో కూడా ఎంత క్లియర్ గా కలర్ఫుల్ గా డిస్ప్లే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా నీట్ గా ఉన్నది. సో ఈ రకంగా మనకు డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఒకసారి మనము అండర్ సీట్ స్టోరేజ్ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అన్ని స్కూటర్స్లలో ఇక్కడ నుంచి అండర్ సీట్ స్టోరేజ్ ఓపెన్ చేసేది ఉంటుంది కదా, సో దీంట్లో అట్లా లేదు. ఆఫ్ చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. కాబట్టి ఇట్లా అంటే సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ రకంగా ఇక్కడ మనకు బ్యాటరీ చార్జర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట. దీన్ని పక్కకు పెట్టేద్దాం. సో చార్జర్ ది సీట్ కింది భాగంలోనే చార్జర్ ఇచ్చారు. 20 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ ఇందులో మనకు కనిపిస్తుంది. కొంచెం టాప్ అండ్ మోడల్ తో కంపేర్ చేసినట్టయితే ఈ స్టోరేజ్ అనేది తగ్గిందనమాట. సో ఇక్కడ ఈ స్పేస్ రావడం వల్ల స్టోరేజ్ తగ్గింది. ఒక హెల్మెట్ అయితే పెద్ద హెల్మెట్ ఈజీగా పడుతుంది. అదర్ థింగ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. వేరే మోడల్స్ లో మనకు 2 హెల్మెట్స్ కూడా పట్టే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే టూల్ కిట్ ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ అలాగే ఇక్కడ USB పోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో మీ ఫోన్స్ ని కూడా ఆన్ ద గో ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంట్లో పడేస్తే ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా. అండ్ దీన్ని 3 పిన్ సాకెట్, ఎక్కడైతే 3 పిన్ సాకెట్ ఉంటుందో అక్కడ దీన్ని పెట్టేసినాం అనుకో ఆటోమేటిక్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇది ఉంది కదా, దీన్ని తీసుకొని మనం ఏడ పెట్టాలంటే ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసి ఈ స్కూటర్ కి 950 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. 0 to 80% ఛార్జింగ్ అవడం కోసం 2 గంటల టైం తీసుకుంటుంది. ఫుల్ ఛార్జ్ లో మనము 75 కిలోమీటర్స్ రేంజ్ మనకి ఇందులో దొరుకుతుంది. సో ఇట్లా మళ్ళీ తీసేసుకొని 7.5 పెట్టేసేద్దాం మనము. సో ఈ రకంగా దీన్ని లోపలనే పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడ పోయినా కానీ మీరు ఎక్కడ దూరం పోయినా కానీ ప్రాబ్లం ఉండదు. జరసేపు కరెంట్ ఆడుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీని రేంజ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్స్ మనకు ఎకనామీ మోడ్ లో దొరుకుతుంది. పవర్ మోడ్ లో వచ్చేసి 60 కిలోమీటర్స్ దొరుకుతుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చేసి 75 కిలోమీటర్స్ అనమాట. స్కూటర్ వెయిట్ వచ్చేసి 115 kgs వెయిట్, అంటే చాలా లైటర్ వెయిట్ అనమాట. అండ్ అలాగే 0 to 40 కిలోమీటర్ స్పీడ్ ని జస్ట్ 4.2 సెకండ్స్ లోనే ఇది రీచ్ అవుతుంది. పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే 140 Nm టార్క్ దగ్గర ఇది 4.4 కిలోవాట్ పీక్ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ దూసుకెళ్తుంది. IP67 రేటింగ్ కూడా దీనికి ఇచ్చారు కాబట్టి నీళ్లలో దర్శనా కానీ ఎలాంటి ప్రాబ్లం మనకు ఉండదు. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో అందుబాటులో ఉందన్నమాట. మనం ఎప్పుడైతే ఎక్సలరేటర్ ఇచ్చి తగ్గించగానే రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది మనకు స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది.
అండ్ బ్యాటరీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీతో కంపెనీ దీన్ని రూపొందించింది. IP67 రేటింగ్ దీనికి కూడా అందుబాటులో ఉందన్నమాట. టెలిమాటిక్ ఫీచర్స్ గురించి చూసినట్లయితే జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, లైవ్ ఇండికేటర్ స్టేటస్, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్ కూడా మనకు వస్తుందన్నమాట. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ మనం చూసినట్లయితే 157 గ్రౌండ్ క్లియరెన్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే సీట్ హైట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సీట్ హైట్ చెక్ చేసినట్లయితే మీరు చూడండి, చాలా ఈజీగా కాల్ అనేది మొత్తం ఆనుతుంది. చూడండి, మీరు మొత్తం ఆనుతుంది హ్యాపీగా. అంటే మీరు ఒకవేళ హైట్ తక్కువ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. 770 mm సీట్ హైట్ తోని కంపెనీ దీన్ని రూపొందించింది కాబట్టి మీరు హైట్ తక్కువ ఉన్నా ఏ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే హ్యాండిల్ బార్ కూడా సీట్ కి చాలా కంఫర్టబుల్ రేంజ్ లో రూపొందించడంతో కంఫర్టబుల్ గా మీరు రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే లెగ్ రూమ్ కూడా మనం చెక్ చేసినట్లయితే జబర్దస్త్ లెగ్ రూమ్ ఉన్నది. మీరు ఎంత ఒకవేళ పొడుగున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, కాలు ఇక్కడికి పోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఇట్లా కూర్చొని మీరు రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కంఫర్ట్ గా కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్కూటర్ ని ఎందుకు ఆల్రెడీ 3.4 కిలోవాట్ బ్యాటరీ ఇది ఉన్న తర్వాత దీన్ని ఎందుకు రిలీజ్ చేసింది అంటే, మనము సిటీలో ఇంటికాడ కూరగాయలు దేనికి అక్కడిక్కడ పిల్లల్ని స్కూల్ కి తీసుకోవడానికి, మార్కెట్ పోనీకి అడిగిడికి పోతుంటాం కదా. అండ్ అలాగే మనం ఒకవేళ ఆఫీస్ అనేది దగ్గరుందనుకో, ఒక 20 కిలోమీటర్స్ ఓడు 20 కిలోమీటర్స్ రావడు ఇట్లా ఉందనుకో, హ్యాపీగా ఈ స్కూటర్ ని మనం తీసుకొని పోవచ్చు అనమాట. ఎందుకంటే 70 కిలోమీటర్స్ రేంజ్ అందిస్తుంది కాబట్టి డైలీ ఆఫీస్ కమ్యూటింగ్ కి అండ్ అలాగే ఇంటికాడ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 1,17,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంది. చాలా మంది ఆన్ రోడ్ ప్రైస్ కూడా అడుగుతున్నారు కదా. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,22,000 ఆన్ రోడ్ ప్రైస్ తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నది. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.